హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది ట్రిగ్నోమెట్రీ 11th చాప్టర్ నుంచి ఎక్సైజ్ నెంబర్ 11.2లో 6th క్వశ్చన్ అయితే చేస్తున్నాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ XYZ ఒక ట్రయాంగిల్ ఉంది XYZ. రైట్ యాంగిల్ ఎట్ వై దగ్గర రైట్ యాంగిల్ అంటే వై దగ్గర ఎంత ఉంది 90 degrees అండ్ ఆల్సో YZ ఈక్వల్ టు X అండ్ XZ ఈక్వల్ టు 2X. దెన్ డిటర్మైన్ ద యాంగిల్ YXZ అంటే యాంగిల్ X ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో Z యాంగిల్ Z అనేది ఎంత, యాంగిల్ X అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. Y దగ్గర ఎంత ఉంది, యాంగిల్ 90 degrees ఉంది. మనం ఈ సమ్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు గివెన్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చాడు మనకి YZ ఈక్వల్ టు X అన్నాడు, XZ ఈక్వల్ టు 2X. ఫస్ట్ మీకు సమ్ వచ్చినా రాకపోయినా దిస్ ఈజ్ ఎగ్జామ్ టిప్ ఫర్ బ్యాక్ బెంచర్స్ అనమాట. అంటే బ్యాక్ బెంచర్స్ మనకన్నా బాగా రాస్తారు అనుకో ఎగ్జామ్స్, వాళ్ళ కోసం చిన్న టిప్ ఇది. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు ఆ క్వశ్చన్ రానివ్వండి రాకపోనివ్వండి, గివెన్ డేటా అని చెప్పి వాడు ఇచ్చినవన్నీ నీట్గా వాడికి తిప్పి రాసేసామనుకో అట్లీస్ట్ మనకి 1 నుంచి 2 మార్క్స్ అయితే పడతాయి. అసలు మనకి సమ్ రాదు కదా అని వదిలేసే కంటే ఆ 2 మార్క్స్ కొంచెం బెటర్ కదా. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ బ్యాక్ బెంచర్స్. ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం అన్ని సమ్స్ చేసే వాళ్ళైతే కన్ఫామ్గా అన్ని సమ్స్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అనేది చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా ఒకవేళ స్కూల్లో వేరే సమ్స్ ఇచ్చినా కూడా మీరు నాకు అది పిక్ తీసి వాట్సాప్ పెడితే నేను మీకు క్లాస్ చేసి అయితే ఇస్తాను కన్ఫామ్గా. చూడండి పిల్లలు, గివెన్ డేటాని నీట్గా ప్రజెంట్ చేసిన తర్వాత మనకి 2 సైడ్లు తెలుసు, థర్డ్ సైడ్ అనేది తెలీదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ యూజింగ్ పైథాగరస్ థీరం ఇన్ ట్రయాంగిల్ XYZ. ఏంటి పిల్లలు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ XZ స్క్వేర్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. కానీ మనకి ఏం కావాలి, XY ఎంతో తెలీదు. సో XYని రైట్ సైడ్కి తీసుకొచ్చేయండి, దీన్ని ఇటు సైడ్కి తీసుకెళ్దాం. XY స్క్వేర్ ఈక్వల్ టు XZ స్క్వేర్, ఇది ఉన్నది ఇటు వస్తే ఏమవుతుంది -YZ స్క్వేర్. XZ ఎంత 2X, YZ X, 4X స్క్వేర్ మైనస్ X స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది అంటే 4 చాక్లెట్ల నుంచి ఒక చాక్లెట్ నేను తీసేసుకున్నాను అనుకో, మీ దగ్గర ఇంకెన్ని చాక్లెట్లు ఉంటే 3 చాక్లెట్స్, సో 3X స్క్వేర్. రైట్, అర్థమైంది కదా. దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే X స్క్వేర్ని కామన్ తీసి 4 - 1 రాసి 3 రాసి 3 × X స్క్వేర్. అంత అవసరం లేదు దీనికి. 3A - A ఉందానికి ఏం చేస్తాం 2A, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. XY స్క్వేర్ ఈక్వల్ టు 3X స్క్వేర్. సో XY ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × X. ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నాయి. ఫ్రమ్ ట్రయాంగిల్ XYZ tan X. tan θ ఫార్ములా ఏంటి పిల్లలు చెప్పండి. ఇంకోసారి ఇక్కడ ట్రయాంగిల్ రాసుకుందాం, బ్యాక్ పేజ్లో ఉంది కదా మనకి అది. రైట్ యాంగిల్ ఎట్ Y కదా 90, X తెలియాలి, Z తెలియాలి. దీని వాల్యూ ఎంత √3X, ఇదేమో X, ఇదేమో 2X. ఓకే రైట్, ఇది మనకు వచ్చిన వాల్యూ. tan X ఈక్వల్ టు tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇదేమవుతుంది YZ బై XY. YZ ఎంత X బై √3X అంటే XX క్యాన్సిల్ 1/√3. ట్యాన్లో 1/√3 వాల్యూ ఎక్కడ వస్తుంది, ట్యాన్లో 1/√3 వాల్యూ ఎక్కడ వస్తుంది tan 30. సో X ఈక్వల్ టు 30 degrees. సో ఫస్ట్ X మనం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు చేస్తాం. నెక్స్ట్ Y సేమ్ మళ్ళీ Z కదా అడిగాడు. tan Z ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఉంది సార్ థీటా, ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే √3X బై X క్యాన్సిల్ √3 వస్తుంది. రైట్, అర్థమైందా. tan Z ఈక్వల్ టు tan 60, Z ఈక్వల్ టు 60 degrees. మనల్ని అడిగిన 2 యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేర్ఫోర్ సమ్ అయిపోయింది. యాంగిల్ X ఈక్వల్ టు 30 degrees అండ్ యాంగిల్ Z కదా Z ఈక్వల్ టు 60 degrees. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ద లాస్ట్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ sin A plus B ఈక్వల్ టు sin A plus sin B? sin A plus B అనేది sin A plus sin B అవుతుందా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో చేసిన ఒక వీడియోలో నేను చెప్పాను, మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. sin A plus Bకి ఒక ఫార్ములా చెప్పాను నేను. ఏంటది, సరదాగా ఇక్కడ ఒకసారి రాసుకుందాం. sin A plus B ఈక్వల్ టు సైన్ అనేసరికి మధ్యలో ప్లస్ వస్తుంది, ఒక కాసు ఒక సైన్ ఒక కాసు వస్తుంది. అది మనం ఎలాగైనా రాసుకోవచ్చు, అర్థమైందా. sin A cos B అండ్ ఆల్సో sin B cos A. దీన్ని ఇక్కడ రాసుకున్నా సరే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. రైట్, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. sin A plus B ఫార్ములా ఏంటి పిల్లలు ఇది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇది అడుగుతున్నాడు, ఈజ్ ఇట్ రైట్, రాంగ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రాంగ్, బట్ మనం అలా చెప్తే సరిపోదు కదా, వాడికి ప్రూఫ్ ఇవ్వాలి. సో ఆన్సర్ అయితే చేద్దాం. చూడండి, లెట్ A ఈక్వల్ టు 30 degrees అండ్ B ఈక్వల్ టు 60 degrees. ఏని 30 అనుకున్నాను నేను, Bని 60 అనుకున్నాను. లేదంటే ఏని Bని మనం వేరే యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు sin LHS sin A plus B ఎంత 30 + 60 91.
RHS sin A plus sin B 30 plus 60 ఎంత 1/2 plus √3/2. LCM 2 అవుతుంది 1 plus √3/2. LHS is not equal to RHS. So it is not right to say sin A plus B is not equal to sin A plus sin B. రైట్, అర్థమైంది కదా పిల్లలు? మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.